వైఎస్ఆర్సీపీ పార్టీలో నూతన ఉత్సాహంతో ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావడం మనం అందరం కూడా గమనించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గురువు గారికి, అలాగే మన ప్రియతమ ఎంపీ గురుమూర్తి గారికి, మనకి ఎప్పుడూ అండగా ఉంటూ మన నగిరి నియోజకవర్గానికి సపోర్ట్ చేసే తండ్రి సమానులు రెడ్డప్ప గారికి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మన ప్రభుత్వం మనం ఎలా చేశాం, ప్రజలు ఎలా ఆదుకున్నాం అనేది మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ మనం తప్పు చేసి ఓడిపోలేదు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం వల్ల ఈరోజు మనం ఓడిపోయాం. 6 నెలల ముందు ఏర్పడిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఆలీబాబా అరడజను దొంగల ప్రభుత్వం లాగా గమనిస్తున్నారు. ఎన్నికల ముందేమో అరచేతిలో వైకుంఠం చూపించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, అది చేస్తాం ఇది చేస్తామని. కానీ 6 నెలలకే నరకం చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో జగనన్నని ఓడించుకొని తప్పు చేశామని ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. పేద ప్రజలు బాగుండాలనుకున్నాడు. ఆ ప్రజల సంక్షేమం కోసమే 5 సంవత్సరాలు ఆయన కష్టపడి పనిచేసి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకునే కాకుండా ఇవ్వని అనేక వాగ్దానాన్ని నెరవేర్చుకో కూడా ఈరోజు మీరందరే కాదు, కూటమి ప్రభుత్వ ఓటర్లు కూడా గమనిస్తున్నారు. ఆ జగన్ బాబు ఉండేటప్పుడు మాకు అమ్మఒడి వచ్చేది, చేయూత వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, రైతు భరోసా వచ్చేది, ఏమీ రావడం లేదని ఈరోజు వాటిని ఏడుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ జమిలీ ఎన్నికలు ఎంత తొందరగా వస్తాయని రాష్ట్రంలో ఎదురు చూస్తున్నది గమనించాలి. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు ఈరోజు అప్పుల మీద అప్పులు సృష్టిస్తూ మనని అన్యాయం చేస్తున్నాడన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి కోరుకునేది నేను ఒక్కటే, మనం నిరుత్సాహపడవలసిన లేదు. ప్రజలు మనతో ఉన్నారు, మన ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు. మన నాయకుడు చెప్పినట్టుగా ఆ ప్రజల సంక్షేమం కోసం ఇన్ని రోజులు పనిచేశాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టే విధంగా ఆ ప్రజలకి అండగా నిలబడాలని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యువతను మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, విద్యార్థుల్ని మోసం చేసింది, ఈరోజు ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసింది. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజాపక్షం పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఎన్నికల ప్రచారంలో చూశారు, మనం చేసుకున్నది చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. కానీ వాళ్ళు ఇంతే కాబట్టి నీకు 18, నీకు 18, నీకు 15, నీకు 45 పచ్చ షర్ట్లు వేసుకొని వచ్చి చెప్పారు, పచ్చ చీరలు కట్టుకొని వచ్చి చెప్పారు. ఈరోజు చెవులో పూలు పెట్టారు. సో మహిళలంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి వేలతో తగిలించే విధంగా మన అందరూ కూడా పని చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని కూడా చూసుకున్నాం మహిళల్ని సొంత అక్క చెల్లెలుగా, అమ్మగా, కుటుంబ సభ్యులుగా భావించి మనకి అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని
ని ఎలా అభివృద్ధి చేసి కలర్ఫుల్ గా మార్చాడు, మంచి చదువుని ఎలా అందించాడో మనం అందరం కూడా చూసాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా వైన్ షాపుల్ని కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. వీధికి ఒక బెడ్ షాపులు పెట్టి పేదవాడు సంపాదించిన డబ్బుని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా చెప్తున్నాం. ఎందుకంటే జగనన్న ఉన్నప్పుడు విద్యాంధ్రప్రదేశ్ గా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తుంది. ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉద్యోగస్తుల్ని చూశారు, ఎగిరి ఎగిరి పడ్డారు. మన ప్రభుత్వాన్ని దించినంత వరకు కంకణం కట్టుకొని పనిచేశారు. ఈ రోజు బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక ఉద్యోగస్తులు ఎలా నరకయాతన అనుభవిస్తున్నారో మీరు చూస్తున్నారు. జగనన్న చెయ్యి